ఇటీవల జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడి అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రజలను దేశం నుంచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం తెలిసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు సంతోష్ రెడ్డి ప్రశంసించారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్కు ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన ఉత్తర్వులను ఖచ్చితంగా పాటించాలని, వరంగల్ జిల్లాలో బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలను, ఇతర విదేశీల పౌరులను గుర్తించి వెంటనే వారిని వారి స్వదేశానికి తిరిగి పంపాలని వారు డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఇవాళ 5వ తారీఖు చివరి అంటే ఇవాళ ఫైనల్ డేట్ ఇచ్చిండ్రు. వాళ్ళు అందరూ వెళ్ళిపోవడానికి, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళైనా కానీ, రోహింగ్యాలైనా కానీ ఏదైతే బీజేపీ పాలిత ప్రాంతాలనే ఇవి జరుగుతున్నాయి, అందరినీ పంపించడం జరుగుతుంది. కానీ మిగతా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న కాడ ఇవి జరగట్లేదు. ప్రత్యేకంగానైతే ఇప్పుడు మనకు హన్మకొండలో కూడా రోహింగ్యాలు చాలామంది ఉన్నారు. ఏమైనా కానీ బీహార్ నుంచి వచ్చినాం, రాజస్థాన్ నుంచి వచ్చినాం అని చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళ మొత్తం కలాపాలు వాళ్ళ కార్యకలాపాలు మొత్తం ఇక్కడ ఏదైతే చేస్తున్నారో వాళ్ళు అన్నీ ఇల్లీగల్గానే చేస్తున్నారు. చాలామంది ఉన్నారు. వీళ్ళనందరినీ తక్షణం పంపకపోతే వరంగల్కు ప్రమాదం ఉన్నదని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశంలో నివసిస్తున్న యొక్క పాకిస్తాన్ పౌరులు, అక్రమంగా ప్రవేశించిన వాళ్ళు కానీ, పాస్పోర్ట్ తీసుకొని వచ్చిన వాళ్ళు కానీ అందరినీ కూడా దేశం విడిచి వెళ్ళిపోవాలని కేంద్ర హోంశాఖ అత్యవసరమైన యొక్క ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, పాకిస్తాన్ సైన్యము, పాకిస్తాన్ అధికారుల ప్రోద్బలంతో అమాయకులైన వాళ్ళను పహల్గామ్లో హత్య చేయడం జరిగింది. కాబట్టి దానికి బదలా తీసుకోవడానికి, దానికి మనం ఒక రిటాలియేషన్ విషయంలో దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోరుతున్నారు. మన యొక్క ప్రభుత్వం, మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. కాబట్టి అటువంటి పౌరులందరినీ కూడా వెంటనే గుర్తించి పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ అందరు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఈరోజు రాష్ట్రం మొత్తంలో భారతీయ జనతా పార్టీ వారికి మెమరాండం సమర్పించడం జరిగింది. అదేవిధంగా